జిల్లాలో క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం. రంగారెడ్డి జిల్లా కీసరలో చిట్టీల వ్యాపారి మల్లేష్ ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ బాధితుల్ని నిండా ముంచాడు. కొన్నేళ్లుగా ఊర్లోని ముసలోళ్లు మహిళల నుంచి లక్షలు తీసుకున్నాడు. 100 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు పోగేశాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. హైదరాబాద్ వివేకానంద నగర్లో దొండగులు 2 కార్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. షెడ్లో పార్క్ చేసిన కార్లు కాలి బూడిదయ్యాయి. కార్ల యజమానుల ఫిర్యాదుతో పోలీసులు దొండగుల వేటలో పడ్డారు. భార్యాభర్తల మధ్య వివాదం మధ్యవర్తి ప్రాణం తీసింది. హైదరాబాద్ కుషాయిగూడలో బావమరిది కాపురాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాడు శ్రీనివాస్. దీనిపై కక్ష పెంచుకున్న బావమరిది బావను గొడ్డలితో నరికి చంపాడు. వరంగల్ జిల్లా ఏజెన్సీలో గుత్తికోయల మధ్య గొడవలు వ్యక్తి హత్యకు దారితీశాయి. మంగపేట మండలం తిమ్మాపూర్లో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మడకం జోగయ్య సంతోష్ తలపై మారణాయుధంతో కొట్టాడు. దాంతో సంతోష్ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కష్టం వచ్చిందో గానీ 6 నెలల చిన్నారిని వదిలేసి గోదావరిలో దూకింది తల్లి. యలమంచిలి చెంచువాడ దగ్గర బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారిని చేరదీసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. మృతదేహం కోసం గాలిస్తున్నారు పోలీసులు. మహబూబ్నగర్ జిల్లా తాడూరు మండలంలో 10 ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కోకట్పల్లిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో హిజ్రాలు స్థానికులతో మీటింగ్ పెట్టారు పోలీసులు. హిజ్రాలు డబ్బుల కోసం బెదిరిస్తున్నారని స్థానికులు కంప్లైంట్ చేశారు. హిజ్రాలు అడుక్కోవడం తప్పు కాదన్న పోలీసులు బలవంతంగా డబ్బులు లాక్కోవడం నేరమన్నారు. ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇవాల్టి బి అలర్ట్. మిమ్మల్ని అప్రమత్తం చేసే మరో